సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు అరాబ్డాప్సిస్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే టాపిక్ని చెప్తున్నాను. దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసి ద నీడ్ ఫర్ ప్లాంట్ మోడల్, ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ వచ్చేసి అరాబ్డాప్సిస్ ఎందుకు ప్లాంట్ మోడల్గా తీసుకుంటున్నాము. మూడోది వచ్చేసి అరాబ్డాప్సిస్ ఎలా కాంట్రిబ్యూట్ చేసింది మాలిక్యులర్ బయాలజీకి, కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నాం. సో ఈరోజు అరాబ్డాప్సిస్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అనేది మన టాపిక్ అన్నమాట. సో ఈరోజు మనం అరాబ్డాప్సిస్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అని అనుకున్నాం కదా. ద ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి వై డు వీ నీడ్ అ ప్లాంట్ మోడల్, ఎందుకు మనకి ప్లాంట్ మోడల్ కావాలి అని అనుకుంటున్నాం. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి లోకల్లో అరౌండ్ 90% బయోమాస్ వచ్చేసి ప్లాంట్సే. సో వీటిల్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి 250,000 స్పీషీస్ ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఒకటే. సో ఇవన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా మనం చదవలేము కనుక మనం ఒక్క మోడల్ ప్లాంట్ తీసుకొని దాన్ని చదువుతాం. అది ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని బయాలజికల్ ప్రాసెసెస్ అవి దే ఆర్ స్పెసిఫిక్ ఫర్ ప్లాంట్స్ ఓన్లీ. సో ఆ బయాలజికల్ ప్రాసెసెస్ని ఒక ప్లాంట్ని తీసుకొని చదివితే మిగతా ప్లాంట్స్లో ఎలా ఉందో అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి సో వీ టేక్ వన్ మోడల్ ప్లాంట్ అండ్ దెన్ స్టడీ ప్లాంట్ స్పెసిఫిక్ బయాలజికల్ ప్రాసెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. తర్వాత ద థర్డ్ పాయింట్ ఇస్, అయితే ఇవన్నీ చదవడం వల్ల నాకేంటి లాభం అని అంటే దే ఆర్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్, రైట్? అంటే వాటి యొక్క ప్రోడక్ట్స్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ అండ్ సెకండరీ మెటబోలైట్స్, దే ఆర్ క్వైట్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్. సో వాటి క్యారెక్టర్స్ని కనుక మనం చదివి వాటిని ఇంప్రూవ్ చేస్తే మనకి ఎకనామికల్గా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి సెల్ టు సెల్ కమ్యూనికేషన్. ఈ సెల్ టు సెల్ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ ఇన్ ప్లాంట్స్ ఉంటుంది, డిఫరెంట్ ఇన్ యానిమల్స్ ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్ డిఫరెంట్గా, యానిమల్ డిఫరెంట్గా ఎవాల్వ్ అయ్యాయి. ఎవల్యూషన్లో ప్లాంట్స్ డిఫరెంట్గా ఎవాల్వ్ అయ్యాయి కాబట్టి సెల్ టు సెల్ కమ్యూనికేషన్ ఇన్ ప్లాంట్స్ డిఫరెంట్గా ఉంటుంది దాన్ ఇన్ యానిమల్స్. సో సెల్ టు సెల్ కమ్యూనికేషన్ని స్టడీ చేయడానికి మనకి ఒక మోడల్ ప్లాంట్ తీసుకుంటే మంచిది. తర్వాత ఇంకోటి అంటే ఒక ప్లాంట్ తీసుకుంటే ఇది జెనెటికల్లీ ఇట్స్ ఆల్సో జెనెటికల్లీ ఇంపార్టెంట్ సిస్టమ్. ప్లాంట్ ఈస్ జెనెటికల్లీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ట్రాన్స్పోజాన్స్ అండ్ జీన్ సైలెన్సింగ్ అనేది ఫస్ట్ ఇన్ ప్లాంట్సే కనుక్కున్నాం. అంటే ఇలాంటివి మనం ప్లాంట్స్లో కూడా జెనెటికల్గా ఏవైతే ఇంపార్టెంట్ ప్రాసెసెస్ ఉన్నాయో అవి మనం అంటే ఫస్ట్ టైం మనకి తెలుస్తాయి ప్లాంట్స్లో ఉన్నదని. ఇంకా ఏమైనా కొత్తవి ఉంటే అవి మనకి స్టడీ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ వై వీ గో ఫర్ ప్లాంట్ మోడల్. సో ఇప్పుడు వై అరాబ్డాప్సిస్ని మనం మోడల్ ప్లాంట్గా ఎందుకు తీసుకున్నాం అనేది ఇప్పుడు చూసుకుందాం. దీనికి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దీనికి షార్ట్ జనరేషన్ టైం, అంటే 8 weeks షార్ట్ జనరేషన్ టైం ఉంటుంది. అంటే సీడ్స్ టు సీడ్స్, అంటే ఒక ప్లాంట్స్ నుంచి సీడ్ తీసుకొని అంటే దాని ప్రోజెనీ సీడ్స్ రావడానికి 8 weeks పడుతుంది అన్నమాట. ఇది చూస్తే ఇది చాలా చిన్న ప్లాంట్, అంటే ఇట్ ఈస్ వెరీ షార్ట్, 20 centimeters టాల్ ఉంటుంది. దీన్ని మనం ఎక్కడైనా గ్రో చేసుకోవచ్చు. లైక్ అది కల్చర్ రూమ్లో కానీ లేకపోతే గ్లాస్ హౌస్లో కానీ మనం గ్రో చేసుకోవచ్చు. జెనెటిక్ పరంగా చూసుకుంటే ఇది డిప్లాయిడ్ జీనోమ్. డిప్లాయిడ్ అంటే 2n కండిషన్ ఉంటుంది కదా. ఈ 2n కండిషన్ ఉండడం వల్ల మనము రెసెసివ్ మ్యూటేషన్స్ని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో డిప్లాయిడ్ జీనోమ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ హియర్. తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది, రైట్? తర్వాత మనకి ఇది స్మాల్ జీనోమ్ సైజ్. స్మాల్ జీనోమ్ అంటే దానికి 5 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, అంటే 2n కండిషన్ వచ్చేసి 10 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 5 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. వీటి బేస్ పేర్స్ వచ్చేసి 140 million బేస్ పేర్స్ ఉన్నాయన్నమాట. దీన్ని చూసుకుంటే ఈ జీనోమ్ సీక్వెన్స్ అయిపోయింది. అండ్ ఈ జీనోమ్లోకి మనం డిఎన్ఏని పంపించాలంటే దీన్ని ఏమంటాం మనం, ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం కదా, రైట్?
ఆగ్రోబాక్టీరియం ట్యూమిఫిషియన్స్ తోటి ఈ పర్టికులర్ అరాబ్డాప్సిస్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ఎఫిషియంట్ ట్రాన్స్ఫర్మేషన్ బై అరాబ్డాప్సిస్ ట్యూమిఫిషియన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ మోడల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ. సో ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ జీనోమ్, ఈజీ మెయింటెనెన్స్, సిమిలారిటీస్ విత్ అదర్ ప్లాంట్స్ అండ్ ఈ పర్టికులర్ ఆర్గానిజం అండ్ ఈ పర్టికులర్ ప్లాంట్ స్టడీ వల్ల ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ బోత్ బై క్వాంటిటీ అండ్ క్వాలిటీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వీ టేక్ అరాబ్డాప్సిస్ యాజ్ అ మోడల్ ప్లాంట్. ఈ అరాబ్డాప్సిస్ ప్లాంట్ ఒక ఫ్లవర్ చూసామంటే ఈ ఫ్లవరు మనకి ఈ ఫ్లవరే కాకుండా సిన్స్ ఇట్స్ అ మోడల్ ప్లాంట్, ఈ ప్లాంట్లో ఉండే ఫ్లవర్ లాగానే మిగతా ప్లాంట్స్లో కూడా ఫ్లవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ప్లాంట్లో ఫ్లవర్ని కనుక మనం స్టడీ చేస్తే మనకి 4 rows కనపడతాయి. ఏంటయ్యా ఈ రోస్ అని అంటే, ఫస్ట్ రో వచ్చేసి సెపెల్స్. మనం బయట నుంచి కానీ చూసామంటే ఫస్ట్ గ్రీన్గా కనపడుతుంది కదా, దాన్ని ఏమంటాం సెపెల్స్ అంటాం. దీన్నే కేలిక్స్ అని కూడా అంటాం. సెకండ్ ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ అంటే సెకండ్ ఓరల్ అని అంటాం. సెకండ్ ఓరల్ ఏంటంటే ఇది పెటల్స్ని కరోలా అని కూడా అంటాం అనమాట. ద థర్డ్ ఓరల్ వచ్చేసి థర్డ్ రౌండ్ వచ్చేసి ఆండ్రోయిషియంలో అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఈ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఆండ్రోయిషియం ఇన్ ఫ్లవర్స్ వచ్చేసి స్టేమెన్స్, రైట్. స్టేమెన్స్లో మనకి యాంథర్, రైట్. ఈ యాంథర్ తర్వాత మనకి ఇంకేం పోలెన్స్ కనపడతాయి. తర్వాత వచ్చేసి మనకి ఫోర్త్ ఓరల్ ఇస్ గైనోయిషియంకి ఇంకొక పేరు ఏంటంటే కార్పెల్ అని కూడా అంటారు. దీన్నే పిస్టిల్ అని కూడా అంటారు. అంటే గైనోయిషియంకి అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ ప్లాంట్స్ వచ్చేసి గైనోయిషియం, ఇట్ హ్యాస్ కార్పెల్ అండ్ పిస్టిల్. కార్పెల్లో ఆర్ గైనోయిషియంలో మనకి 3 parts కనపడతాయి: స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఓవరీలో మనకి ఓవిల్స్ కనపడతాయి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ అ ఫ్లవర్ ఇన్ అరాబ్డాప్సిస్ విచ్ రిప్రజెంట్స్ ఆల్ ద అదర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడాను ఒక చుట్టులో ఉంటాయి. అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి సెపెల్స్, దీన్నే ఏమంటారు ఓరల్స్ అంటారు. ద సెకండ్ ఓరల్ వచ్చేసి పెటల్స్, ద థర్డ్ ఓరల్ వచ్చేసి గైనోయిషియం అండ్ ద ఫోర్త్ ఓరల్ వచ్చేసి ఆండ్రోయిషియం. థర్డ్ ఓరల్ వచ్చేసి ఆండ్రోయిషియం, ద ఫోర్త్ ఓరల్ వచ్చేసి గైనోయిషియం అని అంటారు. సో మనం ఇప్పుడు జెనెటిక్ స్టడీస్లో అరాబ్డాప్సిస్ అనేది ఎలాగ యూజ్ అయిందనేది మనం చూసుకుందాం. ఇక్కడ అరాబ్డాప్సిస్లో హోమియోటిక్ మ్యూటేషన్స్ అనేది ఒకటి గమనించారు. హోమియోటిక్ మ్యూటేషన్స్ అని అంటే చేంజ్ ఆఫ్ వన్ ఆర్గాన్ టు అనదర్, అంటే ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్గా టర్న్ అయిపోతుంటుంది అనమాట. దీన్ని ఏమంటారు హోమియోటిక్ మ్యూటేషన్స్ అని అంటారు. అంటే స్టేమెన్స్ ఉండాల్సిన చోట మామూలుగా మనకి స్టేమెన్స్ ఏ ఓరల్లో ఉంటాయి, థర్డ్ ఓరల్లో ఉంటాయి. ఫస్ట్ ఓరల్ ఏముంటుంది సెపెల్స్, సెకండ్ ఓరల్ పెటల్స్, థర్డ్ ఓరల్ స్టేమెన్స్, ఫోర్త్ ఓరల్ కార్పెల్స్ ఆర్ పిస్టిల్ ఆర్ గైనోయిషియం ఉంటుంది. అయితే ఇక్కడ థర్డ్ ఓరల్లో ఏముంటుంది, పెటల్స్ ఉంటుంది. అంటే మనకి ఎలా కనపడుతుంది ఇప్పుడు ప్లాంట్ సెపెల్స్, పెటల్స్ దెన్ కార్పెల్స్గా కనపడుతుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే, అంటే ఇక్కడ స్టేమెన్స్ లేవు కాబట్టి మనం దీన్ని ఏమంటాం ఎగామస్ అని అంటాం అనమాట. ఎగామస్ మ్యూటేషన్స్ అని అంటారు. సరే, అయితే దీనివల్ల స్టడీలో తెలిసింది ఏంటంటే కొన్ని జీన్స్, 3 జీన్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. జీన్ ఏ, జీన్ బి అండ్ జీన్ సి. జీన్ ఏ వచ్చేసి పెటల్స్ అండ్ సెపెల్స్ని అది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ సెపెల్స్ అండ్ పెటల్స్. జీన్ బి వచ్చేసి ఇట్ ఈస్ ద వన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ పెటల్స్ అండ్ స్టేమెన్స్. జీన్ సి వచ్చేసి స్టేమెన్స్ అండ్ కార్పెల్స్. అయితే జీన్ ఏలో ఎటువంటి మ్యూటేషన్స్ అయినా జరిగినప్పుడు సెపెల్స్ ఉండాల్సిన చోట మనకి కార్పెల్స్ ఉంటాయి, పెటల్స్ ఉండాల్సిన చోట స్టేమెన్స్ ఉంటాయి.
అందుకని ఇటువంటి వాటిని ఏమంటారంటే ఏ పెటాలా అని అంటారనమాట. జీన్ బిలో ఎటువంటి మ్యూటేషన్స్ అయినా జరిగినప్పుడు పెటల్స్ ఉండాల్సిన చోట సెపెల్స్, స్టేమెన్స్ ఉండాల్సిన చోట కార్పెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని అంటే పెటల్స్ ఉండకుండా సెపెల్సే ఉంటాయి కాబట్టి దీన్ని ఏ పెటాలా అని అంటారు. స్టేమెన్స్ కార్పెల్స్గా అయిపోతాయి కాబట్టి పిస్టిలేట్ అంటారు. ఈ ఫ్లవర్స్ని 2 ఓరల్స్ కనపడతాయి కాబట్టి వీటిని పిస్టిలేట్ అని అంటారు. జీన్ సిలో స్టేమెన్స్ బదులు పెటల్స్ అయిపోతాయి, కార్పెల్స్ బదులు సెపెల్స్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఏమంటారు అంటే దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే జీన్ ఏ వచ్చేసి సెపెల్స్ అండ్ పెటల్స్ని ఇట్ టేక్స్ కేర్ ఆఫ్. అంటే ఇది ఏం చేస్తుంది, జీన్ ఏ వచ్చేసి ఇది ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ దే ఆర్ ద వన్ విచ్ టేక్ కేర్ ఆఫ్ the transcription of petals and sepal genes. And gene B వచ్చేసి petals and stamens, gene C వచ్చేసి stamens and carpelsని they take care of అన్నమాట. సో జెనెటిక్ స్టడీస్లో homeotic mutations. So Arabidopsis, since it is a model plant, it was seen in other plants also. ఈ ప్లాంట్స్లో కూడా ఇలాగనే వేరే అదర్ ప్లాంట్స్లో కూడా ఇలానే ఉందని తెలుసుకున్నారన్నమాట. So the next important point here is transformation. Transformation అనేది మనకి అంటే DNA of different plant or animal is inserted into Arabidopsis. దాన్ని ఏమంటున్నాం మనం ట్రాన్స్ఫర్మేషన్ అని అంటున్నాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సింపుల్ ఇన్ Arabidopsis. అయితే ఇది ఇన్ప్లాంట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ప్లాంటా ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే మనకి లైపోఫెక్షన్, మైక్రో ఇంజెక్షన్, సోనిఫికేషన్, ఎలక్ట్రోపోరేషన్ లాంటివి చదువుకున్నాం కదా. అవన్నీ కూడా ఇన్ప్లాంటా ట్రాన్స్ఫర్మేషన్. అంటే డైరెక్ట్గా ప్లాంట్ సెల్కే మనం ఏం చేస్తున్నాము, మనం డిఎన్ఏని ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని ఇన్ప్లాంటా ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. సో ఈ ఇన్ప్లాంటా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా ఉండింది అరాబిడాప్సిస్లో. వెల్ ఇన్ అదర్ ప్లాంట్స్ ఇట్ ఫెయిల్డ్, రైట్. అంటే దిస్ ఈజ్ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే అరాబిడాప్సిస్లో ఇది చాలా ఈజీగా జరిగిపోతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిపోతుంది. అండ్ అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషియన్స్ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ కూడా మామూలుగా జరుగుతాం కదా. అలాగనే ఇక్కడ కూడా అరాబిడాప్సిస్లో కూడా ఇది జరిగిపోతుంది. అయితే దీంట్లో టీడిఎన్ఏని మనం యూజ్ చేస్తాం కదా. టీడిఎన్ఏని టీఐ ప్లాస్మిడ్ని యూజ్ చేస్తూ దాంట్లో టీ రీజియన్ని యూజ్ చేస్తాం కదా. టీ రీజియన్లో ఉండే జీన్స్ని మనం రీప్లేస్ చేయొచ్చు. రీప్లేస్ చేసి అంటే యూజువల్గా గ్రోత్ ఫ్యాక్టర్ జీన్స్ తోటి రీప్లేస్ చేశారు. గ్రోత్ ఫ్యాక్టర్ జీన్స్ని స్టడీ చేశారు. అయితే ఈ అరాబిడాప్సిస్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ జీన్స్ని టీ రీజియన్లో పెట్టి టీఐ ప్లాస్మిడ్లో పెట్టి ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఈ ప్లాంట్స్ ఈ జీన్స్ని స్టెబిలైజ్ చేయడానికి కావాల్సిన వేరియస్ స్టెప్స్ని మనం ఏమీ తీసుకొని అవసరం లేదనమాట. ఈ జీన్స్ని యూజువల్గా వేరే ప్లాంట్స్లో కనుక మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఆ జీన్స్ స్టేబుల్గా ఉండడానికి వేరియస్ అదర్ స్టెప్స్ మనం చూస్తాం. అటువంటి స్టెప్స్ ఇక్కడ ఉండవన్నమాట. అంటే దే ఆర్ స్టేబుల్, న్యాచురల్లీ అవి స్టేబుల్గా అరాబిడాప్సిస్లో ఉండిపోతున్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ వన్ అడ్వాంటేజ్ అండ్ వన్ ఆఫ్ ద అంటే దిస్ లెడ్ టు ద స్టడీ ఆఫ్ ద గ్రోత్ ఫ్యాక్టర్ జీన్స్ ఇన్ అరాబిడాప్సిస్. అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ని యూజ్ చేసుకొని అరాబిడాప్సిస్లో జీన్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. ఇవి 3 రకాల చేశారనమాట. ఒకటి వచ్చేసి సీడ్ జీన్ క్లోనింగ్, వాక్యూమ్ ఇన్ఫిల్ట్రేషన్, ఫ్లోరల్ డిప్ మెథడ్. ఇవి ఏంటో చూసుకున్నాం. ఇప్పుడు అరాబిడాప్సిస్ నుంచి వచ్చిన సీడ్స్ని అగ్రోబాక్టీరియం తోటి పైన అంటే అగ్రోబాక్టీరియం వాస్ అప్లైడ్ టు ద సీడ్స్. వాటిని పైన పూతగా పూసారు 1 లేయర్. సో ఈ అగ్రోబాక్టీరియంలో మనం మార్కర్స్ ఆల్రెడీ టీ రీజియన్లో మనం మార్కర్స్ పెట్టున్నాం, రైట్. మార్కర్స్ ఏంటి? సెలెక్టబుల్ మార్కర్స్ లైక్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆర్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అనే జీన్స్
ఈ టీ రీజియన్లో పెట్టున్నాం. టీ రీజియన్ ఎక్కడుంది? టీఐ ప్లాస్మిడ్లో ఉంది. ఈ టీఐ ప్లాస్మిడ్ ఎక్కడుంది? అగ్రోబ్యాక్టీరియంలో ఉంది. సో ఈ అగ్రోబ్యాక్టీరియంని మనము అరాబ్డాప్సిస్ సీడ్స్ మీద అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు ఈ అరాబ్డాప్సిస్ వచ్చేసి దాంట్లో ఉండే టీఐ ప్లాస్మిడ్ని ఇంబైబ్ చేసుకుంటుంది. ఇంబైబ్ చేసుకొని దాని యొక్క జీన్స్ని సీడ్లోకి తీసేసుకుంటుంది. రైట్ నౌ ఈ సీడ్స్ని మనం ఏం చేసామంటే గ్రో చేస్తున్నాం, ప్లాంట్గా గ్రో చేసాం. ఆ ప్లాంట్ నుంచి అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన సీడ్స్ని ప్లాంట్స్గా గ్రో చేశాక ఈ ప్లాంట్స్ నుంచి సీడ్స్ ఏవైతే వస్తాయో ఆ సీడ్స్ని మనం వేసిన మార్కర్ ఉందో లేదో చూస్తాం. సో దట్ ఈ ప్లాంట్స్ ట్రాన్స్ఫర్మ్ అయినాయా లేదా, అంటే ఈ సీడ్ ట్రాన్స్ఫర్మ్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ప్లాంట్స్ నుంచి వచ్చిన సీడ్స్ని మనం గ్రో చేసినప్పుడు ఆ ప్లాంట్స్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కనపడింది, ఆర్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అనేది. అంటే ఆ మీడియాలో గ్రో చేసినప్పుడు, యాంటీబయాటిక్ మీడియంలో గ్రో చేసినప్పుడు ఏ సీడ్స్లో అయితే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఉన్నాయో ఆ సీడ్స్ అన్నీ కూడా వయబుల్, అంటే గ్రో అయినాయి అన్నమాట. ద అదర్ సీడ్స్ వేర్ నాట్ వయబుల్. సో ఈ విధంగా దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ సీడ్ జీన్ క్లోనింగ్. ఈ పర్టికులర్ మ్యూటేషనల్ మెథడ్ని ఏమంటారంటే ఇన్సర్షనల్ మ్యూటాజెనిసిస్ అని అంటారు. ఇన్సర్షనల్ మ్యూటాజెనిసిస్ అంటారు. ఇంకొక మెథడ్ ఏంది ఉన్నాయి అంటే వాక్యూమ్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంది. వాక్యూమ్ ఇన్ఫిల్ట్రేషన్లో ఏం చేశారంటే ప్లాంట్ని ఏవైతే కంప్లీట్గా ఈ వెజిటేటివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలంతటిని తీసుకొని ఆగ్రోబ్యాక్టీరియం సొల్యూషన్ని బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ మీకు గుర్తుంది కదా, బెల్ జార్లో వేస్తారనమాట. అంటే బెల్ జార్లో ఆగ్రోబ్యాక్టీరియం సొల్యూషన్ని పెట్టుకొని దాంట్లో మనము ఈ మన ఆగ్రోబ్యాక్టీరియం వెజిటేటివ్ పార్ట్స్ని అన్నిటినీ కూడా డిప్ చేశాక ఈ బెల్ జార్ని క్లోజ్ చేసేసి మనం వాక్యూమ్ని ఇస్తాం. వాక్యూమ్ని ఇచ్చినప్పుడు ఈ సెల్స్ అంటే వెజిటేటివ్ పార్ట్స్ని మనం డిప్ చేసాం కదా, అరాబ్డాప్సిస్ వెజిటేటివ్ పార్ట్స్ని. ఈ అరాబ్డాప్సిస్లో మనకి ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఎప్పుడైతే మనము వాక్యూమ్ని ఇచ్చామో. వాక్యూమ్ని తీసేసినప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ బయటికి వస్తుంటాయి కదా, బయటికి వస్తుండేటప్పుడు దట్ విల్ బీ రీప్లేస్డ్ బై ద ఆగ్రోబ్యాక్టీరియం సొల్యూషన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సరౌండింగ్స్. సో ఆగ్రోబ్యాక్టీరియం లోపలికి వెళ్తుంది అనమాట. సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దీన్ని ఏమంటారంటే వాక్యూమ్ ఇన్ఫిల్ట్రేషన్ అని అంటారు. ఈ వాక్యూమ్ ఇన్ఫిల్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ అరాబ్డాప్సిస్. అండ్ దెన్ దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లోరల్ డిప్ మెథడ్. ఫ్లోరల్ డిప్ మెథడ్ అంటే ఈ అరాబ్డాప్సిస్ ప్లాంట్ని మనము సీడ్స్ ద్వారా ఆర్ ఫ్లోరల్ స్టేజ్ అంటే ఫ్లవర్స్ వచ్చేంత వరకు మనం గ్రో చేస్తాం. ఆ తర్వాత ఏవైతే ఫ్లవర్స్ వచ్చాక వాటిని అరాబ్డాప్సిస్ సొల్యూషన్లో ఒక సర్ఫాక్టెంట్ని యూజ్ చేసుకొని, అంటే సర్ఫాక్టెంట్ అని అంటే సో దట్ ఆగ్రోబ్యాక్టీరియం అనేది ఈ సర్ఫేస్ పైన డెఫినెట్గా ఉండేటట్టు చూసుకున్నాం అనమాట. అది చూసుకొని మనం ఏం చేసాం, ఆ సర్ఫాక్టెంట్ పైన ఉండేటట్టు చూసుకుంటే అది ఆగ్రోబ్యాక్టీరియం అతుక్కుపోతుంది అండ్ ఇట్ గోస్ ఇన్ టు ద సెల్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్లోరల్ డిప్ మెథడ్ అనమాట. దే వేర్ సక్సెస్ఫుల్. ఈ ఫ్లవర్స్ నుంచి ఈ ఫ్లోరల్ డిప్ మెథడ్ని మళ్ళీ ఆ తర్వాత వాటిని మనం ప్లాంట్ చేసేసాక దే స్టార్టెడ్ టు గ్రో అండ్ దే స్టార్టెడ్ టు గివ్ ద సీడ్స్. దీస్ సీడ్స్ వేర్ హ్యావింగ్ ఆల్ ద మార్కర్స్ ఇన్ దట్ అనమాట. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మ్ అయ్యింది. ఈ ఫ్లోరల్ డిప్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిందనమాట. సో ఈ మెథడ్స్ని మనము అరాబ్డాప్సిస్ ప్లాంట్స్లో చూస్తున్నాం. ఇట్స్ ఎ సింపుల్ వెరీ the plant is very simple that it can take any kind of transformation methods. అంటే DNA from any transformation methods అది చేస్తుంది అనమాట. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఇంకా తెలియలేదు. బై ద టైమ్ దిస్ పర్టికులర్ అంటే దిస్ పర్టికులర్
it was published, this particular topic was published. Probably by the time you come, or probably now, we know various means why this is happening అనేది probably తెలుస్తుందేమో. So this is about transformation method. రైట్. ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైలింగ్ అంటారు. అంటే ఇక్కడ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ అంటే అన్ని సెల్స్లో ఏవైతే జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయో ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా, అంటే ఎంఆర్ఎన్ఏగా ఎక్స్ప్రెస్ అవుతాయి కదా, ఆ ఎంఆర్ఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏని అన్నిటినీ కూడా మనం ప్రొఫైల్ చేస్తాం అనమాట. అంటే ఆర్ఎన్ఏని అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని క్యారెక్టరైజ్ చేస్తాం. ఈ క్యారెక్టరైజ్ చేసిన దానివల్ల మళ్ళీ మనం వీ కెన్ గో టు ద సోర్స్ కదా. అంటే ఆర్ఎన్ఏ నుంచి మనం డిఎన్ఏ ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చు కదా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైలింగ్ అని అంటారనమాట. ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా మనము కోల్డ్, సాల్ట్ ఆర్ డ్రాట్ టాలరెన్స్ జీన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ పద్ధతి చేయాలి అని అన్నప్పుడు ప్లాంట్స్ని, అంటే అరాప్టాప్సిస్ ప్లాంట్స్ని మనం 4 degrees సెంటిగ్రేడ్ కానీ, లేకపోతే స్ట్రెస్ టాలరెన్స్ జీన్స్ చూడాలని అనుకుంటే, అంటే సాల్ట్ టాలరెన్స్ జీన్స్ని చూడాలనుకుంటే 100 millimolar సోడియం క్లోరైడ్లో ముంచి కొంచెం సేపు ఉంచి, ఆ తర్వాత ఆ ప్లాంట్లో నుంచి లీవ్స్ అండ్ రూట్స్ని సపరేట్ చేసి, ఆ రూట్స్ నుంచి లేక లీవ్స్ నుంచి మనం ఆర్ఎన్ఏని ఐసోలేట్ చేస్తాం అనమాట. ఎప్పుడు ఐసోలేట్ చేస్తామంటే 3 hours-కి 27 hours-కి ఐసోలేట్ చేస్తాం. అంటే కండిషన్స్ని అప్లై చేశాక 3 hours-కి, తర్వాత 27 hours-కి మనం ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చేసిన ఆర్ఎన్ఏని అంతటిని ఏమంటామంటే ట్రాన్స్క్రిప్టోమ్ అని అంటాం కదా. ఇది ఐడెంటిఫై చేసినప్పుడు 30% ఆఫ్ ద జీన్స్ వచ్చేసి, అంటే ఏ స్ట్రెస్ ఉన్నప్పటికీ 30% ఆఫ్ ద జీన్స్ దే ఆర్ కామన్ స్ట్రెస్ కండిషన్స్లో ఇవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అన్నమాట. అదే 5% ఆఫ్ ద జీన్సే ఇవి ఆ పర్టికులర్ స్ట్రెస్ రెస్పాన్స్కి ఇవి ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. సో ఈ 5% ఆఫ్ ద జీన్స్ దే వర్ ఐడెంటిఫైడ్. And they came to know that these genes were circadian controlled genes. అంటే ముందరగానే ఎటువంటి స్ట్రెస్ వస్తుందా అనేది యాంటిసిపేట్ చేయగలిగే జీన్స్ అనమాట. వీటిని ఏమంటారు? సర్కేడియన్ కంట్రోల్డ్ జీన్స్ అంటారు అనమాట. సో ఈ స్టడీస్ అంతా కూడాను మనం అరాప్డాప్సిస్లోనే చేసాం. అండ్ దిస్ వాస్ అప్లైడ్ టు అదర్ ప్లాంట్స్ ఆల్సో. సో దిస్ ఇస్ హౌ Arabidopsis contributed to molecular biology. And there is one more point adi kuda cheppesta. Another study which was conducted in Arabidopsis is adi environment regulation. Ante environment elaga influence చేస్తుంది లేటరల్ రూట్ ఫార్మేషన్ అనేది, ఎలాగా రెగ్యులేట్ చేస్తుంది అనేది మనం చూస్తున్నాం అనమాట. ఈ సర్టన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడు కొన్ని పాత్వేస్ స్టిమ్యులేట్ అవుతాయి. ట్రాన్స్డక్షనల్ పాత్వేస్ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. ట్రాన్స్డక్షనల్ అని ఎందుకని అంటున్నాం అంటే, మనం ఈ సిగ్నల్స్ అన్నీ కూడాను అవి బయట నుంచి ఎన్వైర్న్మెంట్ నుంచి మన సెల్లోకి వెళ్తాయి. కాబట్టి ఈ పాత్వేని ఏమంటున్నాం మనం? ట్రాన్స్డక్షన్ అని అంటాం. ఈ ట్రాన్స్డక్షనల్ పాత్వేని స్టిమ్యులేట్ చేసి లేటరల్ రూట్స్ అనేటివి ఫామ్ చేస్తాయి అన్నమాట. రైట్. అయితే ఈ లేటరల్ రూట్స్ ఎప్పుడు ఫామ్ అవుతున్నాయంటే, ఎక్స్టర్నల్ కండిషన్స్. ఎటువంటి ఎక్స్టర్నల్ కండిషన్స్ అని అంటే, హై సూక్రోస్ లెవెల్స్ అండ్ సూక్రోస్ టు నైట్రోజన్ లెవెల్స్, అంటే హై సూక్రోస్ లెవెల్, లెస్ నైట్రోజన్ లెవెల్స్ ఉన్నప్పుడు లేటరల్ రూట్స్ అనేటివి రిప్రెస్ అవుతున్నాయి. అంటే లేటరల్ రూట్స్ అనేటివి రావట్లేదు. ఇటువంటి సెల్స్లో ఇటువంటి ప్లాంట్స్లో మనం చూసుకుంటే ఆక్సిన్ లోకలైజేషన్ అంటే ఆక్సిన్ అనేటివి అక్కడ ఉంటుంది. ఆక్సిన్స్ ఉన్నప్పుడు రూట్స్లో లేటరల్ రూట్స్ ఫార్మేషన్ అనేది జరగట్లేదు అనమాట. అయితే
ఒక జీన్ని ఐడెంటిఫై చేశారు. దీన్నేమంటారంటే ఒక మ్యూటాంట్‌ని ఐడెంటిఫై చేశారు యాక్చువల్లీ. ఈ మ్యూటాంట్‌ని ఏమంటారంటే లేటరల్ రూట్ ఇనీషియేషన్ జీన్ ఆర్ లేటరల్ రూట్ ఇనీషియేషన్ మ్యూటాంట్ 1 అని అంటారనమాట. దీన్నే LIN1 మ్యూటాంట్ అని అంటారు. ఈ మ్యూటాంట్ ఉన్నప్పుడు అంటే ఇది మ్యూటేషన్ జరిగింది కదా, మ్యూటేషన్ జరిగినప్పుడు హై సూక్రోస్ టు నైట్రోజన్ లెవెల్స్ ఉన్నప్పుడు లేటరల్ రూట్స్ ఫార్మేషన్ అనేటివి హైగా ఉంటున్నాయి అన్నమాట. అంటే దిస్ ఈజ్ ద జీన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద లేటరల్ రూట్ ఫార్మేషన్ విచ్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టడీస్ నాకు కనపడినంత వరకు. ఇవి వేరియస్ స్టడీస్ దట్ హ్యాపెండ్ ఇన్ అరాబిడోప్సిస్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. మీకు ఇంకా ఏమైనా వేరే టాపిక్ కావాలంటే ప్లీజ్ చెప్పండి. ఇది మన క్లాస్ అబ్బాయి అడిగాడు కాబట్టి నేను ఇది చేశాను. మీకు ఇంకా ఏమైనా టాపిక్ ఇంపార్టెంట్ అనిపించినా మీకు కావాలి అని అనుకున్నా చెప్పండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. దీని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.